హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో అయితే నేనైతే బెల్లంతో పప్పులు అయితే చేస్తున్నాను. చూడండి, పప్పులు కూడా తీసుకున్నాను, కన్నీ సెరిగి పెట్టుకున్నాను. ఇక్కడైతే బెల్లం తీసుకున్నాను, ఒక కప్పు తీసుకున్నాను పప్పులు. దీంతో ఒక కప్పు తీసుకున్నాను. బెల్లం ముక్కాలు కప్పు తీసుకున్నాను, ఒక కప్పుకు తక్కువే తీసుకున్నాను. ఇవైతే మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడైతే మాకు చాలా బాగా చేస్తుండే. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. పప్పులులో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చెయ్యండి. చూడండి, కలిగి పెట్టుకున్నాను. బెల్లం అయితే వేసేస్తాను. ఇంకా తొందరగా అవుతుంది, పిల్లలకి స్నాక్స్ మాత్రం సూపర్గా ఉంటుంది అని చేస్తున్నాను. ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. చూడండి, ఇట్లా హీట్ అయినాక అయితే బెల్లం అయితే వేసేస్తాను. చూడండి, ఇప్పుడైతే బెల్లం అయితే వేసేస్తున్నాను. సిమ్లో పెడుతున్నాను. ఇట్లా బాగా కలిపెట్టి బెల్లం మెత్తగా దంచి పెట్టుకున్నాను. నేను మెత్తగా దంచి పెట్టుకున్నా, తురుములేదు, మెత్తగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడైతే 2 స్పూన్లు వాటర్ అయితే వేస్తున్నాను. మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వాటరు, తక్కువ వేసి తొందరగా పాక అవుతుందని తక్కువ వేస్తున్నాను. ఇదంతా కరగాల ఇట్లా కొంతసేపు అనుకుంటే. చూడండి, ఇదంతా కరిగి పాకు మాదిరిగా రావాలా. చూడండి, బెల్లం అయితే కరుగుతుంది. కొంచెం ఉంటలు ఉన్నాయి కదా, అవి కూడా కరిగేస్తాయి. ఇంకా మనం ఇట్లా కలుపుతానే ఉండాలా, ఎందుకంటే కింద అడగని అంటకూడదని. మనకు పాకు రెడీ అయ్యేలోపు ఇక్కడైతే కొన్ని వాటర్ తీసి పెట్టుకోవాలా ప్లేట్లోన. మనకు పాకు రెడీ అయిందా లేదా అని మనం చూడాలంటే వాటర్ ఉండాలి, కంపల్సరీ వాటర్ ఉంటే మనకైతే ఐడియా అయితే ఉంటుంది. మీరైతే సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. సింపుల్గా చేస్తున్నాను, కొన్ని వాటితోనే చేస్తాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, లేదంటే కొన్ని ఎక్కువ వేయచ్చు, ఇంకోసారి కావాల్సింటే కొంచెం ఎక్కువ చేస్తా. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొన్ని వాటితోనే చేసేస్తాను. ఇదంతా కరగాలి. చూడండి, పాకు అయితే అవుతుంది. ఇంకా మనం కలుపుతానే ఉండాలా, ఎందుకంటే అడగంటుంది కానీ. చూద్దాం అయిందో లేదో అని ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇంకా కావటం లేదు, ఇంకా దగ్గరలో ఉంది, కొంచెం అయింది అంతే. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఏడాడ బెల్లమే లేదు. చూడండి, మొత్తం కరిగిపోయింది. చూడండి, పాకు అయితే అయ్యింది. మీకైతే చూపిస్తున్నాను. ఇట్లా మనకి ఉంట మాదిరి రావాలా. చూడండి, ఇట్లా మనకి చిన్న ముద్ద మాదిరి రావాలా. ఇట్లా ఎట్లా అంటే అట్లా సౌండ్ రావాలా. అట్లా వేసేస్తున్నాము. ఇంకా మనం పప్పులు పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసి కలిపేస్తాను. ఇంకా ఇవి కొంచెం చల్లారాలా. చల్లారినాకైతే ఉంటలు కట్టాలా. ఒక 15 నిమిషాలన్నా చల్లారాలా. నేనైతే స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేస్తున్నాను. చూడండి, గోరెచ్చగా ఉంది. నేనైతే ఉంటలు కట్టేస్తున్నాను. ఇలా కట్టేసాను. ఇట్లా అన్నీ కట్టి చూపిస్తాను మీకు. మొత్తం కట్టేసి అయితే చూపిస్తాను ఉంటలు. చూడండి, పప్పులు ఉంటే రెడీ. ఇంత బాగా వచ్చినాయి కదా. అక్క, పప్పులుంట్లు బాగున్నాయా? బాగుండాలి.
ఇంకా బెల్లం వేసి చేసానే తినా కొరుక్కో అవి కూడా ఒకసారి ట్రై చేస్తా. అంగిట్లో వచ్చినట్లు వచ్చినాయి కదా. ఎవరైనా చలికాలం ఈ వాన వస్తుంటే ఇవి చేస్తారా? ఒకటమ్మా హాట్ చేయాలమ్మా, స్వీట్ చేసి పెట్టాను. చాలు ఏం చాలు. బాయ్ బాయ్.